బొమ్మదేవర సత్యనారాయణ గారిని వేదిక మీదకి సతీ సమేతంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కరతార ధ్వనులతో. సెక్రటరీ గారు ముందు అక్కడ 2 దండలు ఉన్నాయి మన అసోసియేషన్ తరఫున. సత్యనారాయణ గారిని మరి 2 దండలు మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. సత్యనారాయణ గారికి బాబు ఫోటోను వీడియోను చక్కగా తీయాలి. అందరూ రండి కావాలి. మరి సత్యనారాయణ గారి పెళ్లి రోజు కార్యక్రమం సందర్భంగా మరి వాళ్ళ పెన్షనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మరి బవిరి నారాయణ గారిని ఇక్కడికి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బవిరి శంకర్ నారాయణ గారి ఉన్నారు. ఆయన మంచి వక్త, మంచి సేవా తత్పరులు, మంచి కార్యక్రమాలు, మా యొక్క ట్రస్ట్ సేవా కార్యక్రమాలకి 3-4 కార్యక్రమాలకి ఆయన గెస్ట్ గా కూడా రావడం జరిగింది. మంచి సందేశాన్ని కూడా ఆయన ఇస్తారు. వాళ్ళ గ్రూప్ అందరూ కూడా మన స్వచ్ఛన పూలమాలతో వాళ్ళిద్దరిని సత్కరిస్తున్నారు. సీతారామయ్య గారు అండ్ అదర్ పెన్షనర్స్ కమిటీ సభ్యులు వాళ్ళందరూ కూడా దయవుంచి రావాల్సిందిగా, ఒకసారి వచ్చి కొంచెం వెనకాల నుంచి రావాల్సిందిగా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం. బాబు ఫోటో ఒకటి, వీడియో ఒకటి నీట్గా రావాలి. సీతారామయ్య గారు రండి, దండలు మార్చుకోండి. సత్యనారాయణ గారు భయ్యా బాబు ఓంగుని దండం పెట్టే ఓపిక ఆవిడికి ఉంది, నీకేమో నడిచే ఓపిక నీకు బాగా ఉంది. మా వాకర్స్ అసోసియేషన్ లో వయసు ఎక్కువ కలిగినటువంటి వాడు మా సత్యనారాయణ గారు, నెంబర్ 1 ఆయనే. ఏటో సత్యనారాయణ గారికి 80వ సంవత్సరం వచ్చింది. కరతార ధ్వనులు, చప్పట్లు. రవీంద్ర గారు మా అసోసియేషన్ సెక్రటరీ గారు మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గారికి పూలమాలతో సత్కరిస్తున్నారు. మా అసోసియేషన్ నువ్వు వేసి ఆవిడికి 2వ దండ ఆయనకి ఇవ్వు, ఆయన వేస్తాడు. ఆయనకి ఇవ్వు 2వ దండ ఆయనకి ఇవ్వు. మన వాకర్ సభ్యులు గరికపాటి శివయ్య గారు సత్యనారాయణ గారి దంపతుల్ని సత్కరిస్తున్నారు. గరికపాటి శివయ్య గారు బొకేతో సత్కరిస్తున్నారు. ఇంకెవరన్నా ఉంటే చెప్పండి, పేరు చెప్తాను. ఇప్పుడు పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, గౌరవ సభ్యులు అందరూ కూడా ఇప్పుడు వచ్చి సత్యనారాయణ గారి దంపతుల్ని సత్కరిస్తారు. సీతారామయ్య గారు, పెన్షనర్స్ అసోసియేషన్ కి ఓకే. కృష్ణా వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు, తర్వాత పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులకు మరి ఈరోజు బొమ్మదేవర సత్యనారాయణ గారి 55వ వివాహ మహోత్సవం కార్యక్రమానికి మరి రావటం చాలా ఆనందంగా ఉంది. ఆయన
రొయ్యూరులో రవి బొమ్మదేవుడి కుటుంబంలో పుట్టారు. తండ్రి గారేమో రాఘవయ్య గారు, తల్లి గారు వారు అక్కడ పుట్టి ఇక్కడ గుడివాడ ఏరియాలో వ్యవసాయ శాఖలో చాలా కాలం పనిచేసి రిటైర్ అయ్యారు. నేను ఫ్రెండ్స్ అసోసియేషన్ 2003లో ప్రారంభించాను. దాంట్లో ఫస్ట్ టర్మ్ 2 సంవత్సరాలు అయిన తర్వాత 3వ టర్మ్ నుంచి కూడా నేను సత్యనారాయణ గారిని మా సంఘంలో కోశాధికారిగా పెట్టుకున్నాను. 2014లో నేను పదవి విరమణ చేసి అధ్యక్షుడిగా వేరే వారిని పెట్టాము. తర్వాత స్టేట్ సెక్రటరీకి వెళ్ళాను. అయినప్పుడు కూడా అప్పటి నుంచి మరి 3వ అధ్యక్షుడు గారు మన శంకరనాథ్ గారు, మధ్యాహ్నమేమో వాసా మధుసూదన్ గారు 2వ అధ్యక్షుడు, 3వ అధ్యక్షుడేమో శంకరనాథ్ గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి సత్యనారాయణ గారు కోశాధికారిగా పనిచేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇది కాక నేను 2010లో వృద్ధుల సంక్షేమ సంఘాన్ని స్థాపించాను. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత వారిని కూడా నేను దాంట్లో కోశాధికారిగా తీసుకున్నాను. ఈ మధ్య నేను అనారోగ్య కారణం వల్ల కార్యదర్శి రాజీనామా చేసి వేరే వారిని పెట్టాము. అయినప్పటికీ కూడా కోశాధికారిగా వారిని దాంట్లోనే నియమించడం జరిగింది. వారి దస్తూరు చాలా బాగుంటుంది. అయితే పెన్షన్ అసోసియేషన్లో కొంతమంది సెక్రటరీ రికార్డింగ్ కస్టోడియన్ తీర్మానాన్ని కూడా సెక్రటరీ గారు రాయాలి. అయితే కొంతమంది సెక్రటరీలు టైంకి వచ్చి రాయిపోతే సత్యనారాయణ గారినే పిలిపించి మా ఇంటికి వారితో రాయించేవాడిని. దస్తూరు చాలా బాగుంటుంది. మనం ఏం చెప్తే అది రాసేటటువంటి ఎదురు ప్రశ్న వేసేటువంటి మనిషి కాదు. అంత సౌమ్యంగా ఉంటారు. మరి వాకర్ అసోసియేషన్లో కూడా 2-3 సార్లు ప్రైజ్ కొట్టేసినట్టుగా నాకు ఒకసారి చెప్పినట్టు గుర్తు నాకు. మరి వారు మళ్ళీ 60 సంవత్సరాలకి మళ్ళీ వివాహ మహోత్సవ కార్యక్రమం జరుపుకోవాల్సిందిగా నేను కోరుతూ వారికి బావగారిని అవుతాను. నేను మా చిరుతల్లి గారి అబ్బాయికి బావమర్దినే. మరి ఏదన్నా కానీ ఆ రీత్యా మరి నేను చెప్పిన మాట కాదనకుండా ప్రతి సంఘంలో కూడా ఆయన పనిచేస్తున్నారు. ఇంకా ఉత్సాహంగానే ఉంటున్నారు. కనుక వారు 60 సంవత్సరాలకు కూడా మళ్ళీ వివాహ మహోత్సవ కార్యక్రమం చేసుకోవచ్చుగా నేను భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సీనియర్ వాకర్ సభ్యుడు రిటైర్డ్ డిఈఓ గారు అనేటువంటి శ్రవణ రామచంద్రరావు గారిని మాట్లాడాల్సింది. సత్యనారాయణ గారి యొక్క ఈ ఫంక్షన్ చాలా ఆనందం కలిగిస్తుంది. ఇది మనకి ఇట్ ఈస్ ఎ రోల్ మోడల్ ఫర్ మనందరికి కూడా ఇలా చేసుకునే అవకాశం ఉన్నది అని అనడానికి చాలా ఆనందం కలిగిస్తుంది. ఆయన ఫ్రెండ్స్ రావడం, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలగటం వల్ల అదే మాకైతే అట్లా అవకాశం లేదు. మేము ఎక్కడో కాకినాడలో రిటైర్ అయ్యా మాకు ఎవడో రాడు. ఆయన వచ్చిన స్టెప్ కానీ మేము కూడా అది కంటిన్యూగా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా రిటైర్డ్ ఎంఏఓ మురళీకృష్ణ గారు కానీ సత్యనారాయణ గారు ఆ రోజు ఎలా ఉన్నారో వాళ్ళ పద్ధతులు వాళ్ళ వ్యవహారం ఈ రోజు కూడా అదే పద్ధతులు ఉన్నారు. సత్యనారాయణ గారు చాలా మంచి వ్యక్తి. నేను ఫైనాన్స్ చేసేటప్పుడు వాళ్ళ ఆఫీస్ సీనియర్ మన ఈ వాకర్స్ అసోసియేషన్ ఫౌండర్ గారు అయినటువంటి బొప్పన కుటుంబరావు గారిని మాటగానే వారికి శుభాకాంక్షలు తెలిపిన మనస్ఫూర్తిగా మరి ఇరువురు ఉన్నారు కనుక దంపతులకు మరి ఒకసారి శుభాకాంక్షలు. ఆవిడ చూడగానే ఒక ఆధ్యాత్మిక తత్వ వేత్తలాగా కనిపిస్తున్నారు. ఇద్దరు భార్య భర్తలు శివరామకృష్ణ గారు కనిపిస్తారు. ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. భగవంతుని దీవెన, బంధుమిత్రుల యొక్క భగవంతుని ఆశీర్వాదం, బంధుమిత్రుల యొక్క దీవెనలు. ఆ దీవెనలు ఈరోజు నేను ఉదయం అనుకున్న లెగ్గానే వర్షం పడుతుంది, సత్యనారాయణ గారి చాలా గొప్పగా చేసుకోవాలనుకుంటున్నారు. ఏంటి కార్యక్రమం ఆల్టర్నేటివ్ డైరెక్ట్ ఎన్జిఓ హోమ్కి వెళ్ళిపోయామని మార్చారు. కానీ ఇదే దేవుని దీవెన అంటే, కనిపించని దీవెనలు అంటే డబ్బు డస్పు ఇదే కాదు. ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఈ ఉదయకాలంలో ఈ ఓపెన్ ప్లేస్లో ఆహ్లాదకరంగా జరుపుకోవటానికి భగవంతుడు ఆయనకి కృప చూపాడు కనుక అది ఒక నిదర్శనం. మనందరం కూడా వచ్చిన వాళ్ళు ఇంచుమించుగా అందరూ 100% ఆత్మీయంగా మనస్ఫూర్తిగా వాళ్ళు దీవించి ఓకే విజయట్రా